రాజా రాష్ట్రకృతం భుంక్తే రాజ్ఞః పాపం పురోహితః భర్తా చ స్త్రీకృతం పాపం శిష్య పాపం గురుస్థః. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక ప్రజల పాపాలని రాజు, రాజు పాపాలని పురోహితుడు, భార్య పాపాలని భర్త, శిష్యుడి పాపాలని గురువు అనుభవించాలి అని చెప్తున్నాడు. ఏమండి వీళ్ళ పాపాలు వాళ్ళు ఎందుకు అనుభవించాలండి అంటే కనుక సాధారణంగా ప్రజల పాపాలను రాజు అనుభవించాలి. ఎందుకంటే రాజు అంటే ఎవరు అంటే తండ్రి అని అర్థం కూడా వస్తుంది. ఇంచేతంటే కనుక ప్రజలు తప్పు చేశారు అంటే కనుక దానికి కారణం రాజు పాత్ర కూడా ఉండాలి. ఎందుకంటే రాజు ఎప్పటికప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారా, దోపిడీలు చేస్తున్నారా, మానభంగాలు చేస్తున్నారా, హత్యలు చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, ప్రజలు ఎలా ఉన్నారు, ధర్మంగా ఉన్నారా అధర్మంగా ఉన్నారా అనేటటువంటి విషయాన్ని రాజు ఖచ్చితంగా చూడాలి, తెలుసుకోవాలి. కొంతమంది గూఢాచారులు అంటారు, అంటే ప్రస్తుత కాలంలో మనకి కోవర్ట్లు అంటారు, రకరకాలు అంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేయాలంటే కనుక గూఢాచారులు వాళ్ళు ప్రజలు ఏం చేస్తున్నారనే విషయాన్ని గమనిస్తూ ఉండాలి. పన్ను సరిగ్గా కడుతున్నారా, లేకపోతే ధర్మం చేస్తున్నారా అధర్మం చేస్తున్నారా, ఎవరెవరన్నా మోసాలు చేసుకుంటున్నారు, లేకపోతే మన రాజ్యంలో ఉండే విషయాలు పక్కకి ఎవరైనా చేరవేస్తున్నారా, ఇలా అనేక రకాలు ప్రజలు ఏం చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని రాజు ఎప్పుడూ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి. అంచేత ప్రజలను ఎప్పుడు పాలించేవాడు రాజు. కాబట్టి ప్రజలు ఒకవేళ తప్పు చేశారనుకోండి అప్పుడు శిక్షిస్తూ శిక్షల ద్వారా వాళ్ళు మళ్ళీ కంట్రోల్ చేస్తూ వాళ్ళకి ధర్మాన్ని చెబుతూ అంటే తప్పు చేసేటటువంటి వాడి యొక్క శిక్ష వేయడం వల్ల అనేక మంది తప్పులు చేయకుండా ఉంటారు. కాబట్టి తప్పు చేసిన వాడికి శిక్షిస్తూ ఉంటారు రాజులు. అంచేత ఏమిటి అంటే కనుక ఆ రకంగా ప్రజలు తప్పు చేయకుండా చూడవలసిన బాధ్యత రాజుదే. ఒకవేళ తప్పు చేశారనుకోండి ప్రజలు, దానికి కారణం రాజే అవుతాడు. ఎందుకంటే రాజు సరిగ్గా పరిపాలన చేయకపోవడం వల్ల, రాజు పట్టించుకోకపోవడం వల్ల, రాజు శ్రద్ధ పెట్టకపోవడం వల్లే ప్రజలు తప్పులు చేస్తూ ఉంటారు. అందుకనే కొంచెం పురాణ కథలు వింటూ ఉంటే రాజు ఏదైనా సత్యనారాయణ వ్రతం చేసి ఏదైనా ఫలితం పొందాడు అనుకోండి ప్రజలందరి చేత చేయిస్తూ ఉంటాడు. మనం దత్త జయంతికి సంబంధించిన కథలో చెప్పుకున్నాం. దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన కార్తవీర్యార్జునుడు ఏం చేశాడు, దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం పొంది అనఘా వ్రతాన్ని దాన్ని కూడా అందరి చేత చేయించాడు. అలాగేంటి అంటే చాలా ఉంటాయి పురాణ కథలు, ఎక్కడ తీసుకున్నా కూడా రాజుకి ఏదైనా లబ్ధి కలిగింది అంటే ప్రజల చేత చేయిస్తూ ఉంటాడు ఖచ్చితంగా. అంటే రాజు ఎప్పుడు కూడా ప్రజలని శిక్షిస్తాడు, రక్షిస్తాడు, ధర్మము యందు ఉంచుతాడు. వాడికి ఏదైనా సరే లబ్ధి పొందితే ఆ లబ్ధిని ప్రజలకు కూడా పంచుతూ ఉంటాడు. కాబట్టి రాజు తండ్రి లాంటి వాడు. కాబట్టి ప్రజలు నిజంగా తప్పు చేస్తే దాని పాపం రాజు అనుభవించాలి. అయితే దీన్ని బట్టి అర్థం అవ్వాల్సింది ఏంటి, ప్రస్తుత కాలంలో ఇప్పుడు కూడా వర్తిస్తుందా అంటే ఇప్పుడు కూడా వర్తిస్తుంది. నిజంగా ప్రజలు ఏదైనా కనుక తప్పులు చేసినా కూడా ప్రజలు నిజంగా దొంగ ఓట్లు వేసినా ఇంకొకటి చేసినా వీటన్నిటికీ కూడా పరిపాలకుడే కారణం అవుతాడు. వాడు అవకాశాన్ని లూజునిచ్చాడు కాబట్టి, కఠినత్వంగా స్ట్రిక్ట్ చేయలేదు కాబట్టే కదా. అంచేత అనేక ప్రస్తుత కాలంలో పాలకులు ఇవన్నీ కూడా మన చేత చేయిస్తున్నారు, అవన్నీ వేరే విషయం. కానీ ఇందులో ప్రభువులు అనుకోవడానికి లేదు, ప్రజల్ని అనుకోవడానికి లేదు. ఎందుకంటే కలిపురుష ప్రభావం చేత అందరూ కూడా కల్తీ అయిపోయారు. నిజంగా చెప్పాలంటే కనుక డబ్బులు ఇవ్వడం వాడిది తప్పు, డబ్బులు ఇచ్చుకోవడం మనది తప్పు. కానీ వాడు తప్పు చేస్తున్నాడు, మనం తప్పు చేస్తున్నాం కదా. డబ్బు ఇవ్వడం, ఓటుని డబ్బు పెట్టుకోవడం వాడి తప్పు, మరి తీసుకోవడం తప్పు కాదేమిటి? మనం ఏమైనా అమాయకులమా, తెలివి తక్కువ వాళ్ళమా, తింగరవాళ్ళమా, అన్నీ తెలుసు కదా మనకి. వాడు ఎందుకు డబ్బు ఇస్తున్నాడో, మళ్ళీ ఒక 2000 3000 ఇచ్చాడంటే తిరిగి దానికి 100 రెట్లు సంపాదించుకోవడాన్ని తెలుసు కూడా మనం డబ్బు తీసుకుని వాడికి ఓటు వేస్తున్నామంటే కనుక ఇక్కడ పాలకుడు ఒకటే దుర్మార్గుడు కాదు, మహానుభావుడు వాడు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే కనుక నగ్గమో తెలియకుండా మనల్ని నమ్మి అంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు వాడు, నిజంగా ఆస్తులు అమ్ముకుని. కానీ వాడికన్నా దుర్మార్గులు ఎవరంటే ప్రజలే. ఎందుకంటే వాళ్ళ గొయ్యలు వాళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి. ఎదవది 2000కి 3000కి కకృతి పడి తెలిసి కూడా, విజ్ఞానం తెలిసి కూడా ఉత్తముడు కావాలంటే అక్కలేని మాటలు అరుగుల దగ్గర మాట్లాడి, కానీ డబ్బు ఇచ్చిన తర్వాత ఓటు వాడికే వేస్తున్నారంటే కనుక ఇక్కడ ఎవరు అంటే దుర్మార్గులు ప్రజలే కదా. అంటే దీన్ని బట్టి ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే కనుక గతంలో అయితే కనుక ప్రజల తప్పు రాజు అనుభవించేవాడు. కానీ నిజంగా చెప్పాలంటే కనుక ప్రజల పాపం రాజు అనుభవిస్తాడు. కాబట్టి ప్రజలను ఖచ్చితంగా సరిదిద్దవలసిందే, అనుమానం ఏమీ లేదు, శిక్షించవలసిందే తప్పు చేస్తే. అలాగే రాజు పాపాలు ఎవరు అనుభవిస్తారు మరి నిజంగా ప్రజల పాపాలు అనుకుంటే రాజు అనుభవిస్తాడు. మరి రాజు పాపాలు ఎవరు అనుభవిస్తారు అంటే పురోహితుడు అనుభవిస్తాడట. ఎందుకు అనుభవిస్తాడు అంటే పురోహితుడు చెప్పాలి. ఏం చెప్పాలి? ఓ రాజా నువ్వు తప్పు చేస్తున్నావయ్యా, రాజా నువ్వు వీళ్ళని ఎలా చూస్తున్నావయ్యా, ఒక వర్గం వాళ్ళు ఒకలా చూస్తున్నావయ్యా, నీ కులవని ఒకలా చూస్తున్నావయ్యా, ఇంకొక కులవని ఒకలా చూస్తున్నావయ్యా, ఇలా రకరకాలయ్యా, ఇవన్నీ కూడా ఉండకూడదయ్యా, ఇది తప్పు అయ్యా అని పురోహితుడు చెప్పాలి. పురోహితుడు కంట్రోల్ చేయాలి. ఒకవేళ పురోహితుడు చెప్పినా సరే వినకపోతే దాని కర్మ మళ్ళీ రాజుదే, దాన్ని పక్కన పెడుతున్నట్టు. అలాగే భార్య పాపాలని భర్త ఎందుకు అనుభవిస్తాడంటే కనుక భార్యయా చెడు అయిన భర్త తప్పు. ఎందుకంటే
భార్య కనుక నిజంగా తప్పు చేసింది అనుకోండి, చిన్నప్పుడు పిల్లలు తప్పు చేస్తే తల్లి తండ్రి కూడా సంరక్షించారు. పెళ్ళయిన తర్వాత భార్య ఎవరి ఆధీనంలో ఉంటుంది? భర్త యొక్క ఆధీనంలో ఉంటుంది. కాబట్టి తప్పు చేసింది అనుకోండి, తప్పు చేయడం గల కారణం భర్తే అవుతాడు. కారణం ఏంటంటే నువ్వు సరిగ్గా పట్టించుకోవట్లేదా, నువ్వు ఆలనా పాలనా చూడట్లేదా, ధర్మం చెప్పడం లేదా, న్యాయం చెప్పడం లేదా నువ్వు లౌకిక సమాజంలో ఉండే కొన్ని కథలు చెప్పి వృత్తాంతాలు చెప్పి నీ భార్యను మార్చుకోలేకపోయావా, కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయావా, మీ భార్య తప్పు చేస్తూ ఉంటే వదిలేసావా? అంచేత భార్య తప్పు చేసింది అంటే కనుక నువ్వు సరిగ్గా క్రమశిక్షణలో పెట్టలేదు, లేదా ధర్మం చెప్పలేదు, లేదా నువ్వు సరైన నీతి చూపించలేదు, కాబట్టే నీ భార్య తప్పు చేసింది. కాబట్టి భార్య తప్పు చేస్తే సరిదిద్దుకోకపోవడం నీది పొరపాటు తప్ప భార్యది కాదు. కాబట్టి భార్య చేసినటువంటి ఒక తప్పుకి పాపానికి శిక్ష భర్త అనుభవిస్తాడు. కాబట్టి ఇక్కడ భార్య తప్పు చేసినా భర్త సరిదిద్దుకోవాలి తప్ప విడాకులు ఇచ్చేయి అని మాత్రం శాస్త్రం చెప్పలేదు, చాణక్యుడు అసలు చెప్పలేదు. చూసారా, పాపం అనుభవిస్తాడని చెప్పాడు. అంచేత అంత కఠినంగా మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ తప్పు ఎవరిది అంటే భర్తదే. అలాగే శిష్యుని పాపాలు గురువు అనుభవిస్తాడట. ఎందుకంటే శిష్యుని కంట్రోల్లో పెట్టి శిష్యుడు తప్పు చేయకుండా ధర్మాన్ని బోధించి శిష్యుని క్రమశిక్షణలో పెట్టవలసినటువంటి బాధ్యత గురువుదే. కాబట్టి ఒకవేళ శిష్యుడు తప్పు చేస్తే ఆ పాపం ఎవరిది? గురువుదే పాపం అవుతుంది. అంటే వీళ్ళకి ఎంత కఠినమైనటువంటి శిక్షలు విధించారంటే వీళ్ళు ఎంత కంట్రోల్లో ఎంత ధర్మంగా ఉంటూ కింద వాళ్ళని ఎంత బాగా చూడాలో అర్థం చేసుకోండి. అలాగే మనం కూడా గురువుని గౌరవించాలి, భార్య భర్తని గౌరవించాలి, అలాగే రాజు పురోహితుని గౌరవించాలి, ప్రజలు రాజును గౌరవించాలి. ఈ గౌరవించడం ఉంటేనే వాళ్ళ మీద గౌరవపరమైనటువంటి మర్యాదలు ఉంటేనే ఇవన్నీ సాగుతాయి. కాబట్టి ఇవన్నీ గతంలో ఉండేవి, ఇప్పుడు అలాగ రాను తగ్గిపోతున్నాయి. తగ్గిపోవడం వల్లే ఎవరిని నమ్మలేని పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి అతలాకుతలం అయిపోతుంది వ్యవస్థ. కాబట్టి చాణక్యుడు నీతి శాస్త్రాలు చెబుతూ మనకి జీవితంలో మనల్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, వినండి. ఇంకా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఏమిటి అంటే కనుక, రుణకర్త పితాశత్రు మాతాచ వ్యభిచారిణి భార్య రూపవతీ శత్రు పుత్ర శత్రుర పండిత. ఇది చాలా గొప్ప శ్లోకం. అయితే ఇక్కడ మనకి శత్రువులు ఎవరు? మన కూడా ఉండి, మన ఇంట్లో ఉండి, మన బంధువులు అయ్యి ఉండి, మన కూడా ఉండేటటువంటి బంధువర్గంలోనే శత్రువులు ఎవరు అంటే కనుక, అప్పు చేసి తీర్చకుండా చనిపోయినటువంటి తండ్రి పుత్రులకు శత్రువుట. పిల్లలకు శత్రువు అవడు. పిల్లలకి తండ్రి ఎప్పుడు శత్రువు అవుతాడు? తండ్రి ఎప్పుడు శత్రువు అవుతాడంటే అప్పులు చేసేసి, తాగేసి, తందనాలు ఆడేసి, ఇష్టం వచ్చిన జోదం ఆడేసి, వ్యభిచారాలకు ఖర్చు పెట్టేసి, రకరకాల డబ్బులు పాడు చేసేసి, అప్పులు చేసేసి చనిపోయాడు అనుకోండి, అప్పు ఎవరు తీర్చాలి? పిల్లలు తీర్చాలి. పిల్లలు తీర్చాలంటే కనుక నిజంగా కనుక తండ్రికి ఏదైనా ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ అప్పు చేస్తే తీర్చడం అనేటటువంటి బాధ్యత అవుతుంది తప్ప, తండ్రి ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలాడి లేదా జోదవాడి ఆ రకంగా అప్పు చేసినటువంటిది పిల్లలు తీర్చవలసిన అవసరం లేదు. తీర్చవలసిన అవసరం లేదు అంటే కనుక అప్పు ఎగ్గొట్టమని కాదు దీని అర్థం. అంటే అలాగా అటువంటి అప్పుని పిల్లలకి ఇవ్వకూడదు తండ్రి, అది ధర్మం కాదు. ఆ రకంగా అప్పు తీర్చకూడదు. పిల్లలు తీర్చవలసినటువంటి పరిస్థితులు మనం చేయకూడదు. లేదా మనం నిజంగానే ఏదో గుడి కట్టామో, బడి కట్టామో, లేకపోతే ఎవరికో ఆపదలు ఉంటే ఆదుకున్నామో, లేకపోతే కనుక ఏదైనా ఒక సత్కార్యక్రమం చేయడం వల్ల అప్పు అయింది అంటే అది వేరే విషయం. కానీ మన వల్ల మనం చేసినటువంటి తప్పుల వల్ల అప్పులు చేస్తే దానివల్ల పిల్లలకి శత్రువు అవుతాడు తండ్రి, ఖచ్చితంగా మిత్రుడు అవ్వడం చేత జీవితాంతం తిట్టుకుంటూ ఉంటాడు తండ్రిని. మా నాన్న పోతే పోయాడు కానీ 50 లక్షలు అప్పిచ్చిపోయాడు మాకు అని చెప్పేసి తండ్రి అనే పదం వినపడిన వెంటనే తిరుగుతూ ఉంటాడు. అంటే తండ్రికి ఎప్పుడు శత్రువు అవుతాడు పిల్లవాడు అంటే కనుక అప్పు చేయడం వల్ల అవుతాడు. కాబట్టి అప్పులు చేసి పిల్లలకు అప్పు ఇవ్వకూడదు. ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా అప్పు ఇవ్వకూడదు, అది పెద్ద విషయం. ఆస్తులు ఇచ్చినా కూడా ఈ రోజుల్లో తల్లిదండ్రులు సరిగ్గా చూస్తున్నారా అంటే అది వాళ్ళ సంస్కారాన్ని బట్టి, మనం పెంచినటువంటి పరిస్థితిని బట్టి ఉంటుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టినట్లయితే ఈ రకంగా తండ్రి శత్రువు అవుతాడు పిల్లలకి. అలాగే తల్లి జారిణి అయితే తనయులకి ఆవిడ కూడా శత్రువు అవుతుంది. తండ్రి అప్పులు చేస్తే శత్రువు అవుతున్నాడు, మరి తల్లి ఎందుకు శత్రువు అవుతుంది అంటే జారిణి అంటే మనం పెద్దగా చెప్పుకోక్కర్లేదు. వ్యభిచార పనులు చేయడం, పరపురుష వ్యామోహం, భర్త లేనప్పుడు పక్క వాళ్ళతో విరమించుతూ ఉండడం, ఇలా రకరకాల వ్యవహారాలు చేయడం. ఈ పూర్వకాలం చాలా అరుదుగా ఉండేవి, ఇప్పుడు ఎక్కువగా వినవలసి వస్తోంది. కాబట్టి ఈ విషయాలు మీ పిల్లలకి తెలియవు అని మాత్రం అనుకోకండి. మీ పిల్లలు అమాయకులు, ఇంకా 10th క్లాస్ చదువుతున్నారు, 8th క్లాస్ చదువుతున్నారు, 5th క్లాస్ చదువుతున్నారు అని కూడా అనుకోకండి. మీ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. ఈ కాలం జనరేషను చాలా అద్భుతమైనటువంటి హైజీన్స్ జనరేషన్, బ్రహ్మాండమైన ఐక్యూ లెవెల్ ఉన్నవాళ్ళు. తల్లి ఎవరితో మాట్లాడుతోంది, తండ్రి లేనప్పుడు అనే విషయాన్ని అర్థం చేసుకోనంత అమాయకంగా ప్రస్తుత కాలం పిల్లలు లేరు. కాబట్టి చిన్నపిల్లలే కదా, వాళ్ళకి ఏం తెలుస్తుందిలే అని చెప్పేసి అంకులు వచ్చేయడం అని చెప్పేసి రకరకాల వ్యవహారాలు చేసి పిల్లలు ఎదురుండానే వ్యవహారాలు నడపడం, ఇవి ఎక్కువైపోతున్నాయి. కర్మ కొద్దీ మాలాంటి వాళ్ళకి ఎక్కువగా వినవలసి వస్తుంది ఇలాంటి వార్తలు. ఎందుకంటే జాతకాల గురించి వాటి గురించి ఫోన్లు చేసి మాకు ఎక్కువగా
ఇలాంటి విషయాలు కూడా ఈ మధ్యకాలంలో అందులోనూ స్త్రీలు బాగా ఎక్కువగాను ఈ విషయాల గురించి మాట్లాడడం చర్చిస్తూ ఉండడం వింటూ ఉంటే కనుక ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, ఏమిట్రా బాబు ఇలా తయారైపోయింది ప్రపంచం, ఈ చాణక్య నీతులు లాంటివి కనీసం వీళ్ళకి ఏమైనా అర్థమవుతాయా మనం చెబితే అనేటటువంటి ఒక అనుమానం కూడా వస్తుంది. సరే అవన్నీ పక్కన పెట్టినట్లయితే నిజంగా ఇవన్నీ చదివిన వాళ్ళైతే కనుక ఈ తప్పులు చేస్తారా అనేటటువంటి ఒక ధైర్యం కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటివి చెప్పడానికి అసలు ప్రధాన కారణం కూడా అదే. ఎందుచేతనయ్యా అంటే కనుక పిల్లలు శత్రువులైపోతారు జీవితాంతం తల్లిదండ్రులకి ఈ కారణాల చేత. జీవితంలో తల్లి అవకాన దశలో ఉన్నప్పుడు లేదా హాస్పిటల్ పాలైనప్పుడు సేవ చేయరు. బతుకున్నప్పుడు ఇన్ని అదొప్పలు చేసింది మా అమ్మ అంటారే తప్ప అయ్యో తల్లి అనే ప్రేమ రాదు. మనం చేసే తప్పుడు పనుల వల్ల మనం నిజంగా కష్టాల పాలైనా నిజంగా రేపు పొద్దున్న మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, అప్పుడు తల్లికి ఏం చెప్పాలి, తండ్రికి ఏం చెప్పాలి, వాళ్ళు మాత్రం కాదా, వాళ్ళు మాత్రం తిరగలేదా అంట. ఇప్పుడు తల్లి నిజంగా కనుక ఇలాంటి జారిన పనులు చేసింది అనుకోండి, కూతురు కూడా రాత్రి లేటుగా వస్తుంది. అడగడానికి ఉండదు తల్లి, ఏ అమ్మాయి ఇంత లేటుగా వచ్చావంటే ఊరుకో నేను లేనప్పుడు నువ్వేం చేస్తున్నావు నాతో చెప్పమంటావేటి అంటే ఈ రకంగా తల్లి ఎప్పుడు పిల్లలకు లోకు అవుతుంది అంటే ఇలాగ. అంచేత తల్లి ఈ కారణం చేత పిల్లలకి శత్రువు అవుతుందట. తండ్రి ఏమో అప్పులు చేసి శత్రువు అవుతాడు, తల్లి ఏమో జారినైతే శత్రువు అవుతుందట. అలాగే భార్య రూపవతి శత్రువు. ఈ విషయం కొంచెం జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి తప్ప కంగారు పడిపోకూడదు ఈ విషయంలో. రూపవతి అంటే అందంగా ఉండడం వల్ల శత్రువు అవుతుంది అని ఒక రకంగా చెప్తే, అందంగా కనపడడానికి ప్రయత్నం చేసేటటువంటి భార్య శత్రువు అవుతుంది అని. ఇక్కడ భగవంతుడు ఇచ్చిన అందం వేరు. భగవంతుడు ప్రతి మనిషికి వాడు చేసుకున్న కర్మ చేత అందాన్ని ఇస్తాడు. జాతకంలో శుక్రబలాలు ఇవన్నీ కూడా కారణాలు అవుతూ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టినట్లయితే కనుక సహజ సిద్ధంగా ఉండే అందం వేరు, కానీ అందాన్ని ప్రదర్శించేటటువంటి అందం వేరు. అంటే సింపుల్ లాజిక్, బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్లు కొట్టించుకుని లేదా ప్రస్తుత కాలంలో బట్టల విషయంలో కానీ శారీరక అవయవాలను ప్రదర్శించడం కోసం ప్రయత్నం చేస్తూ, భర్త ఉన్నా కూడా శారీరక అవయవాలను ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తూ, ఇలాగే ఉన్న అందాన్ని ఇంకా ఎక్కువగా ఏదో ప్రదర్శించడానికి. ఇప్పుడు భర్త ఉన్నాడు అనుకోండి, భర్తకు నిజంగా ఏదో పెళ్లి చూపులో చూస్తాడు, లేదా పెళ్ళికి చూస్తాడు, తర్వాత ఒక రోజు 2 రోజులు చూస్తాడు అందం. నిజంగా తర్వాత భర్త ఓ రోజు అందాన్ని చూస్తూ కూర్చుంటాడా, మేకప్ ఉంటేనే చూస్తాడా? ఇంట్లో మనం నిరంతరం మేకప్ వేసుకుంటున్నావా? భర్త చూడనటువంటి వ్యవస్థ ఏదైనా ఉంటుందా? అంచేత భర్తకి 24 గంటలు అందంగా చూపించవలసిన పనేమీ లేదు. అందంగా లేకపోతే భర్త ఏమి మనల్ని విసర్జించేయడు. భార్యాభర్తల అనుబంధం అందానికి అసలు సంబంధం లేదు. గుణానికి సంబంధం, అనుబంధానికి సంబంధం, అనురాగానికి సంబంధం, ప్రేమకి సంబంధం, ఒకరికి అవసరానికి చాలా ఉంటాయి. భార్యాభర్తల సంబంధం చాలా విశేషం. అది అసలు ధర్మంతో ముడిపడి ఉంటుంది కానీ అంతంతో ముడిపడి ఉండదు. అది భార్యాభర్తల సంబంధం అవ్వదు. అది అంచేది ఏమిటి అంటే కనుక మరి ఇలాంటి స్త్రీ మేకప్ వేసుకోవాల్సిన పని ఏంటి? లేదా ఎందుకు అంత అలాంటి కొన్ని రకాల విచిత్రమైన బట్టలు వేసుకోవాల్సిన అవసరం? అంటే ఎవరికి అందాన్ని చూపించడానికి? అందం చూపించడం వల్ల ఏమవుతోంది అంటే భర్తకి శత్రువు అవుతోంది ఇక్కడ. అంచేత భార్య రూపవతి శత్రువు అంటే దీన్ని ఇలా అన్వయం చేసుకోవాలి తప్ప అందంగా ఉన్న ప్రతి భార్య భర్తకి శత్రువు అని అవదు. అవుతుంది ఎలాగంటే అందంగా ఉంటే ప్రతి ఒక్కడు ఆవిడ వంకే చూస్తాడు. బయటకు తీసుకెళ్ళి ఏ బండి మీద ప్రయాణం చేస్తున్నా, ఏ పార్కుకి వెళ్ళినా, ఏ సినిమా హాల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే నలుగురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ అందం అనేటటువంటిది ఆమె స్త్రీ వాళ్ళ భార్యకు ఉండేటువంటి అందం వల్ల అందరూ దాన్ని చూడడం వల్ల ఏమవుతుంది అంటే కనుక తనకు తెలియకుండా ఓ రకమైనటువంటి ఒక అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చి కొంచెం బాధ వచ్చి అది కొంచెం శత్రుత్వం వస్తుంది. అందం శత్రువు అవుతుంది. ఇక్కడ భార్య శత్రువు అవ్వదు. ఇంత అందంగా ఉంది ఏమైనా అందరూ చూస్తున్నారని అంటే ఈ రకంగా భార్య శత్రువు అవుతుంది. కానీ అది సహజ సిద్ధంగా వచ్చింది, భార్య తప్పు లేదు. కానీ భార్య తప్పు ఎప్పుడు అవుతుంది అంటే కనుక ఉన్న అందాన్ని ఇంకా పెంపొందించుకుని పక్కవాడికి చూపించడానికి ప్రయత్నం చేసినప్పుడు శత్రువు అవుతుంది. కాబట్టి ఆ రకంగా ఉండకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే విద్వాంసుడు కానీ తనయుడు కూడా తల్లిదండ్రులకు శత్రువే. ఇప్పుడు మన వంతు వచ్చింది. పిల్లలు ఎప్పుడు శత్రువులు అవుతారు తల్లిదండ్రులకి? పిల్లలు కూడా శత్రువులు అవుతారు. ఎప్పుడు అవుతాయంటే కనుక చదువుకోకపోతే, విద్వాంసులు కాకపోతే అంటే అర్థం ఏంటంటే కనుక ఏదో సంగీత విద్వాంసులు, కళాకారులు, లేకపోతే ఏదో మామూలుగా వేద విద్వాంసులు అవ్వాలని కాదు దీని అర్థం. చదువుకోకపోవడం కూడా విద్వాంసులు అవ్వకపోవడం అని అర్థం. ఎప్పుడైతే పిల్లలు చదువుకోరో ఆటోమేటిక్గా తల్లిదండ్రులకు శత్రువులే, అనుమానం ఏమీ లేదు. అంచేత ఏమిటి అంటే కనుక పిల్లలు చదువుకుని తీరాలి, చదువుకుని ఉద్ధరింపబడాలి, తల్లిదండ్రులను పోషించాలి, సంఘంలో మంచి పనులు చేయాలి, కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి సంఘాన్ని యొక్క వాళ్ళ వంశానికి. కాబట్టి చదువుకోకపోతే వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులు శత్రువులే. అంటే చాణక్యుడు చూడండి అందరినీ సమానంగా చెప్తాడు, అందరికీ బుద్ధి వచ్చేలా చెప్తాడు. ఎవరో ఒకళ్ళంటూ ఒకళ్ళు ఉండదు. కాబట్టి పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా బుద్ధి చెప్తాడు. కాబట్టి అందరూ ఈ యొక్క వీడియోలు చూడాలి, అందరికీ చూపించాలి. అందుకనే ఈ విషయాలని, ఎందుకంటే అస్తమాటు చెప్పే విషయాలు కావు, అందరూ చెప్పే విషయాలు కావు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇవి కనుక తెలుసుకుంటే జీవితంలో మనం మన జీవితాన్ని ఎలాగైనా మలుచుకోవచ్చు.
ఇవి నిజంగా తెలుసుకున్నట్లయితే కనుక మన జీవితాలు నిజంగా మారతాయి. కాబట్టి అంత గొప్ప శ్లోకాలు కాబట్టి విన్నవాళ్ళు కాస్త ప్రచారం చేయండి, పిల్లలకి చెప్పండి, మీరు అర్థం చేసుకోండి. అలాగే ఇంకో అద్భుతమైన శ్లోకం చెప్పాడు. లబ్ధమర్ధేన గృహ్ణీయాత్ స్తబ్ధమంజలి కర్మణ మూర్ఖఛందోను వృత్తేన యథార్థత్వే పండితం. అంటే దీని అర్థం ఏంటంటే కనుక లోభిని డబ్బిచ్చి గర్విష్టివాడిని దొంగ నమస్కారాలు చేసి మూర్ఖుణ్ణి నువ్వు చెప్పినట్టే వింటాను అని, అలాగే సత్యాన్ని మాట్లాడడం వల్ల పండితుణ్ణి వీళ్ళని లొంగదీయచ్చు అని. ఎవరెవరిని ఎలా లొంగదీయాలి? సాధారణంగా మన జీవితంలో ఎవరైనా లొంగ తీసుకోవాలంటే ఎవడెవరిని ఎలా లొంగ తీసుకోవాలో టెక్నిక్స్ నేర్పుతున్నాడు మనకి చాణక్యుడు. చూడండి, అంటే లోబు ఉన్నాడు, బాగా పిసిని కొట్టాడు. ఆ పిసిని కొట్టోడికి ముందర అడ్వాన్స్ 1000 రూపాయలు వాడేసామంటే చాలు, ఇంకా వాడు జాగ్రత్తగా మనం చెప్పిన మాట వింటూ ఉంటాడు. లోబికి ఎప్పుడు కూడా డబ్బు ప్రీతి బాగా ఎక్కువగా ఉంటుంది, డబ్బు ఇచ్చి వాడిని లొంగ తీసేసుకోవచ్చు. అలాగే మహాగర్విష్ఠులు ఉంటారు కొంతమంది, మహాగర్వం, విపరీతమైనటువంటి గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది. వాళ్ళకి ఏమిటంటే హాయ్ నమస్కారం బాబు దండి దండి, వాడికి దొంగ నమస్కారాలు పెట్టాలట. ఎప్పుడైతే ఈ నమస్కారాలు పెట్టామో వాడు నన్ను చూడు అలా గౌరవిస్తున్నాడు వీడు అని వాడు వచ్చినటువంటి పని వాడు చేస్తాడు, 100 బదులు 200 ఇస్తూ ఉంటాడు వీడు. అంటే ఒకడు గర్విష్టి అని మనం తెలుసుకున్నాం అంటే కనుక మనకి సమాజంలో కొంతమంది కనపడుతూ ఉంటారు కదా, తెలిసిపోతారు, గర్విష్టి అని తెలిసిపోతూ ఉంటారు. వాడికి ఏమిటంటే అంటే వచ్చిన వెంటనే ఓ సలాం, నమస్కారం, గుడ్ మార్నింగ్, నమస్కారం, ఇలా ఒంగి ఎలా అన్నటువంటి వెంటనే కంట్రోల్ అయిపోతాడు. ఇంకా వాడికి కావాల్సింది ఏంటంటే పక్కవాడికి నమస్కారం కావాలి. వాడికి గర్వం అనేటటువంటిది రీత్యా అవతలవాడు మనకన్నా తక్కువగా ఉన్నాడా లేదా అనేది చూసుకుంటాడు వాడు. కాబట్టి గర్విష్టికి నమస్కారం అనేటటువంటిది ఇచ్చి లొంగలు తీసుకోవచ్చు వాడు. ఆ తర్వాత మనం ఏం చెప్పినా వింటాడు, ఎందుకంటే మనం దండం పెట్టేసాం కాబట్టి, నమస్కారం పెట్టేసాం కాబట్టి, వాడికి కావాల్సింది నమస్కారం కాబట్టి మళ్ళీ పెడతాడో పెట్టడో అని చెప్పేసి వీడు ఏ పని అడిగితే చేసేస్తాడు గర్విష్టి. కాబట్టి గర్విష్టికి నమస్కారంతో లొంగ తీసుకోవచ్చు గర్విష్టిని. అలాగే మూర్ఖుడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఎలా లొంగ తీసుకోవాలంటే మూర్ఖుడు వాడు ఇలాగే చెప్తాడు, వాడు అనుకున్నదే చెప్తాడు. సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం దాన్ని ఉంది, మనం చేయాల్సింది మనం వేరే చేసేస్తాం. కానీ మూర్ఖుని మెప్పించాలి, మూర్ఖుని లొంగ తీసుకోవాలంటే కనుక వాడు చెప్పింది ముందర అవును అనాలి. వాడు చెప్పేది కరెక్ట్ కాదు, వాడు చెప్పేటటువంటి తప్పు చెప్తాడు, కానీ ఇలా వెళ్ళొద్దురా అలాగే వెళ్దాం, అలా వెళ్తే కొంచెం లాంగ్ అవుతుందేమో అండి అని అనకూడదు. మూర్ఖుడు వాడు విండ కాబట్టి ఏదో చెప్తాడు కాబట్టి నువ్వు చెప్పిన రూట్లోనే వెళ్దాం, దాన్నే ఉంది, అలాగే పోదాం, రెడీగా ఉండు. కానీ తర్వాత మనం అనుకున్నాం కానీ కుదరలేదు అని చెప్పేసి మనం వెళ్ళవలసిన రూట్లోనే మనం వెళ్ళాలి. అంటే మూర్ఖుడిని ఈ రకంగా చెప్పి మనం వాడిని మెప్పించి మనం లొంగ తీసుకోవచ్చు. మరి పండితుడిని ఎలాగా అంటే పండితుడు ఎప్పుడు సత్యం మాట్లాడేవాడికి లొంగుతాడు, అబద్ధాలు చెప్పేవాడికి లొంగడు. అంచేత పండితుడిని సత్యం మాట్లాడి లొంగ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం సత్యం మాట్లాడేమో పండితుడు ఆటోమేటిక్గా వీడి నిజాయితీ పడ్డు కాబట్టి వీడి మనం ఏం చెప్తే చేయాలనుకుంటాడు పండితుడు. కాబట్టి ఈ రకంగా ఎవరిని ఎలా లొంగ తీసుకోవాలో చెప్పాడు చూడండి. అలాగే ఇది ఇంకా అద్భుతమైనటువంటి శ్లోకం, ఇది ఖచ్చితంగా వినండి, గుర్తుపెట్టుకోండి. వరన్న రాజ్యం నకురాజరాజ్యం, వరన్న మిత్రం నకుమిత్రమిత్రం, వరన్న శిష్యో నకు శిష్య శిష్యో, వరన్న దార నకుదార దారాహ. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక చెడ్డ రాజ్యం ఉండడం కన్నా అసలు రాజ్యం లేకుండా ఉండడమే మేలుట, చెడ్డ స్నేహితుడు ఉండడం కన్నా అసలు స్నేహితుడు లేకుండా ఉండడమే మేలుట, చెడ్డ శిష్యులు ఉండడం కన్నా అసలు శిష్యులు లేకుండా ఉండడమే మేలు, మంచి భార్య చెడ్డ భార్య ఉండడం కన్నా అసలు భార్య లేకుండా ఉండడమే మేలు అని చెప్తున్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. కారణం ఏంటి, దీనికి కారణం ఏంటో మళ్ళీ ఇంకో శ్లోకంలో చెప్తాడు. ఈ శ్లోకాలు కూడా చాలా బాగుంటాయి వినడానికి. కురాజరాజ్యేన కుతః ప్రజాసుఖం, కుమిత్రమిత్రేణ కుతోస్మి నివృత్తి, కుదారదారైశ్చ కుతో గృహే రతి, కుశిష్య మధ్యాప యతః కుతో యశః. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక చెడ్డరాజు పరిపాలించేటటువంటి రాజ్యంలో ప్రజలు సుఖపడరు కాబట్టి నిజంగా కనుక రాజ్యం కనుక చెడ్డ రాజ్యం అనేటటువంటి ఉందనుకోండి, చెడ్డ రాజ్యం అంటే ఏంటి, రాజ్యం అంటే ఏంటి, చెడ్డ ప్రజలు ఉంటే చెడ్డ రాజ్యం అవుతుంది, మంచి ప్రజలు ఉంటే మంచి రాజ్యం అవుతుంది కదా. అంచేత అటువంటి చండాలమైన రాజ్యాన్ని పరిపాలించడం కన్నా అసలు రాజ్యం లేకపోతే సుఖంట. అంటే రాజ్యంలో ప్రజలందరూ దుర్మార్గులు, దుష్టులు అయ్యుండి, చెడ్డవాళ్ళు అయ్యుండి, నేరస్తులు అయ్యుండి, అలాంటి రాజ్యంలో రాజుకి ఆ రాజ్యం వేస్ట్, ఉపయోగం ఏం లేదు. దానివల్ల ఏంటి ప్రయోజనం, సుఖమే ఉండదు. దానివల్ల రాజు సుఖపడ్డా ప్రజలు సుఖపడరు, ఎప్పుడెప్పుడు ఎవరు దెబ్బలాడుకుంటారో ఎప్పుడెప్పుడు కొట్టి చచ్చిపోతారో తెలియదు. మనం ఇలాంటి రాజ్యాలు పోల్చుకోవాలంటే ఒక రాజ్యం మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏమిటది మీకు అందరికీ తెలుసు, మనకి విరోధి దేశం, విరోధి రాజ్యం పాకిస్తాన్ కదా. వాళ్ళ దేశంలోనే వాళ్ళు బాంబులు వేసుకుంటారు, పక్క దేశంలోనే బాంబులు వేస్తారు. ఏమిటి ప్రయోజనం అంటే దాంట్లో రాజుకి ఏమైనా కీర్తి ఉందా, రాజుకి ఏమైనా మర్యాద ఉందా, పక్క దేశం వాళ్ళు ఏమైనా గౌరవిస్తున్నారా, వాళ్ళ మత దేశస్తులు గౌరవిస్తున్నారా, ఎవరైనా డబ్బు ఇస్తున్నాడా, ఆదుకున్నాడా, వాళ్ళు దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. అంటే ఈ మధ్యకాలంలో ఇంకా మనం చూసేదో కాస్త కూస్తో అప్పుడప్పుడు బుద్ధి తెచ్చుకుంటున్నారనుకోండి, అది పక్కన పెట్టినట్లయితే కనుక చెడ్డ. అందుకనే పోలికలు కూడా మనకు భలే దొరుకుతాయి కొన్ని దేశాలు. సరే అది పక్కన పెట్టినట్టయితే
మోసగించే మిత్రుడి వల్ల సంతోషం కలుగుతుందా చెప్పండి? మోసం చేసే మిత్రుడు ఉండగానే లేకపోవడం ఏమన్నాడు? కారణం ఏంటి? మిత్రుడు అనే అర్థానికే, మిత్రుడు అంటే దాని అర్థం ప్రతిపదార్థం ఏమిటయ్యా అంటే కనుక నమ్మకం అని అర్థం. ఇంకా మోసం చేసి ఇలా ఉంటే వాడి మిత్రుడు ఎలా అవుతాడండి? అలాంటి మిత్రుడు ఉంటే ఉపయోగం ఏంటి? అంటే ఆపద్ధర్మంలో నిజంగా ఎవరిని మనం సంపూర్తిగా నమ్ముతామంటే ఒకానొక సమయంలో భార్య కన్నా, పిల్లల కన్నా, తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా నమ్ముతూ ఉంటాం ఒక్కొక్కసారి మన ఎవరిని? మిత్రులని. అంటే అంత స్థానం ఇస్తాం వాళ్ళకి. అలాంటి మోసం చేసేవాడు అనుకోండి, వాడి మిత్రుడు అవడవాడు. అంచేత మోసం చేసేటువంటి అసలు అలాంటి మిత్రుడు ఉండకుండా ఉండవే నయం, అసలు మిత్రులు లేకపోవడం నయం మోసం చేసేవాడు ఉంటే కనుక. అలాగే చెడ్డవారి వల్ల, చెడ్డబారి ఉండడం కన్నా అసలు ఉండకపోవడమే నయం. ఎందుకన్నాడంటే కనుక చెడ్డబారి ఉంది, నిరంతరం హింసిస్తూ, ఇంటికి వచ్చిన తర్వాత సుఖం లేకుండా చేస్తూ, అసలు దాంపత్య సుఖమే ఉండదు ఇంకా ఆవిడ వల్ల. ఇంట్లో ఎప్పుడు కూడా పేచి చికాకులు, రకరకాల కేసులు, లేకపోతే కనుక సంఘంలో గౌరవం తీసేస్తూ ఉండడం, అరుపులు కేకలు, రకరకాల అంటే పైశాచికత్వంగా మన మీద హింసిస్తోంది అనుకోండి భార్య. అలాంటి భార్య లేకపోవడమే నెయ్యంట. అలాగే మూర్ఖ శిష్యులు ఉండడం కన్నా లేకపోవడం నెయ్యం. అంటే దీనికి అర్థం ఏంటంటే మూర్ఖ శిష్యులు ఉన్నారు అనుకోండి, ఆ గురువు వల్ల ఏమొస్తుంది? ఇప్పుడు ఒకడున్నాడు, శిష్యులు ఉన్నారు, ఓ తప్పు చేశాడు, లేకపోతే ఎవరినో ఏదో మోసం చేశాడు. ఎవర్రా నీ గురువు, ఎక్కడ చదువుకున్నారో నువ్వు అంటారా కదా. పలానా గురువుగారు శిష్యులండి ఇలాంటి తప్పు పనులు చేశారు అంటారా లేదా? అంటే శిష్యులు సరైనటువంటి వాళ్ళు కాకపోతే దానివల్ల గురువుకి అప్రతిష్ట. అంచేత అలాంటి శిష్యులు లేకపోతే, అసలు శిష్యులు లేకపోయినా ఏం గురువు గారికి, కానీ ఇలాంటి శిష్యులు ఉండడం వల్ల మాత్రం ప్రయోజనం లేదుట. అంటే వీటన్నిటి వల్ల ఏమిటయ్యా అంటే కనుక ఇలాంటి వాళ్ళు ఉండడం కన్నా లేకపోవడం వల్ల చాలా ఆనందపడమని చెప్తున్నాడు ఇక్కడ చాణక్యుడు. చెడ్డరాజ్యం లేకపోవడం కన్నా, చెడ్డరాజ్యం ఉండడం కన్నా అసలు రాజ్యం లేకపోతే హ్యాపీగా ఉండు, ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు. అలాగే మోసగించే మిత్రులు లేకపోయినా, మోసగించే మిత్రులు ఉన్నారనుకోండి, అసలు మిత్రులు లేకపోయినా ఆనందంగా ఉండు, కానీ మోసం చేసే మిత్రులు మాత్రం నీకు మంచిది కాదు. అలాగే భార్య లేకపోయినా నష్టం లేదు, కానీ చెడ్డ భార్య మాత్రం ఉండకూడదు. అలాగే శిష్యులు లేకపోయినా పర్వాలేదు, కానీ మూర్ఖ శిష్యులు మాత్రం ఉండకూడదు. అంటే ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి, ఎంత స్పష్టంగా. ఇలాంటి విషయాలు చాలా చెప్పాడు. ఇవన్నీ కూడా మనం వినడం, మన పిల్లలకు నేర్పడం, వీటి ప్రచారం చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల ప్రపంచ జ్ఞానం వస్తుంది, చాలా మనకు తెలియని ఎన్నో విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇంకా ఉన్నాయి, అవి తదుపరి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.